అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు మదిదోచిన కథలు. కాంట్రాక్ట్ మ్యారేజ్ 69వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఈరోజు కథలోకి వెళ్ళే ముందు కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అభయ్ ఛాతీకి పూర్తిగా అంటుకుపోయిన శశికళ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, వదులు నన్ను. ఇది కాలేజ్, నీ ప్రైవేట్ ఫ్లాట్ కాదు. ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడానికని కోపంగా అరుస్తుంది శశికళ. నేనింకా ఏమీ చేయలేదు శశి. ఎందుకింతలా పానిక్ అవుతున్నావు? భయమా? నాకెందుకు భయం? వెంకిగా అంటుంది శశికళ. ఎక్కడ నన్ను చూసి పడిపోతావో అన్న భయం. నీ కళ్ళలోకి చూస్తుంటే తెలిసిపోతుంది నాకు. నిజం చెప్పు. నా అందాన్ని చూసి నీ హార్ట్ స్కిడ్ అయింది కదా? అభయ్‌ని వెనక్కి నెట్టేసిన శశికళ తడబడుతుంటే, ఓవర్‌గా ఊహించుకోకు మిస్టర్ అభయ్. నీకంత సీన్ లేదని ఘాటుగా చెప్పి వెళ్ళిపోవాలని చూస్తుంది శశికళ. ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా అడ్డుగా నిలబడ్డ అభయ్ ఒక్క నిమిషం అని అరచేతిని ఆమె పొట్ట మీద ఉంచుతాడు. శశికళ అభయ్ వైపే వియర్డ్‌గా చూస్తుంటే ప్రేమగా నిమిరిన అభయ్ మిస్ అయ్యానని ఆ చేతిని కిస్ చేసుకుంటాడు. చేతిని నెట్టేసి నేనవ్వలేదు. గో టు హెల్ అని అరిచి వెళ్ళిపోతుంటే ఎయ్ స్లోలీ అని వెనకే సీరియస్‌గా వినిపిస్తుంది అభయ్ గొంతు. అతని గొంతుకు ఆటోమేటిక్‌గా ఆమె అడుగులు స్లో అయితే, నీతో ఉంటే హెల్ కూడా హెవెనే అని నాకు అని ఎప్పుడో అర్థం చేసుకుంటావే అని భారమైన హృదయంతో నిట్టూర్పు వదిలి వెళ్ళిపోతాడు అభయ్. క్లాస్ రాగానే శశికళను అందరూ అదలో చుట్టం మొదలు పెడతారు. తన ఫ్రెండ్ పక్కనే కూర్చున్న శశికళ వాటర్ తాగి ఎవరిని పట్టించుకోకపోతే, ఇంకొన్ని రోజుల్లో నువ్వు దాస్తున్న ఈ నిజం అందరికీ తెలిసిపోతుంది శశి అని అంటుంది తన ఫ్రెండ్ సుష్మ. మా నాన్నని ఎలా ఫేస్ చేయాలో అని నాలో నేను చస్తూ బ్రతికిన రోజులెన్నో సుష్మ. ఇప్పుడు నాకు ఈ భయం లేదు. నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. నేను ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నారు. ఓకే, వాట్ అబౌట్ బేబీ శశి అంటే అని శశికళ బ్లాంక్ ఫేస్‌తో అడిగింది. ఒసేయ్ మెంటల్, బేబీ బయటకొచ్చాక ఏం చేస్తావని అడుగుతున్నానని తన ఫ్రెండ్ అంటే, ఏం చేయను. ఆఫ్టర్ నా మాస్టర్స్ ఐఆర్‌సర్ ఆఫీస్‌లో జాబ్ చేసుకుంటూ నాన్నను, బేబీని చూసుకుంటాను. నేను, మా నాన్న, ఈ బేబీ అని తన పొట్ట నిమురుకుంటూ చాలని అంటుంది శశికళ. మరి అభయ్ పాపం ఒక్క ఛాన్స్ ఇవ్వొచ్చు కదే. తను కాలేజ్‌కొస్తుంది నీకోసం. తను చాలా మారిపోయాడు. ఆ మేఘతో కూడా బ్రేకప్ చేసుకున్నాడట. ఇది అభయ్ మనీ కోసమే అతని చుట్టూ తిరుగుతోంది శశి అని సుష్మా చెప్తే, వాటెవర్. తన మీద నాకు ఏ ఫీలింగ్ లేదు. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ హిమ్ అని కఠినంగా చెప్తుంది శశికళ. క్లాస్ అవ్వగానే ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల పొట్ట పట్టేసినట్టుగా అనిపిస్తుంటే బయటికి నడుస్తుంది శశికళ. క్లాస్ రూమ్ నుండి క్యాంటీన్‌కి వెళ్తున్న ఆమెకు అభయ్ ఒక్కడే ఆ క్యాంటీన్‌లో మొబైల్‌లో ఏదో చదువుకుంటూ కనిపిస్తాడు. నువ్వింకా వెళ్ళలేదా? శశికళ గొంతుకు వెనక్కి తిరిగి చూసిన అభయ్‌ని, నీకోసమే ఉన్నాను కమ్ అని పైకి లేచి ఆమె చెయ్యి పట్టుకొని టేబుల్ దగ్గరికి నడిపించి చైర్‌ను వెనక్కి లాగాడు ఆమె కోసం. థాంక్స్ అని చిరాగ్గా చెప్పి శశికళ చైర్‌లో కూర్చుంటే, థాంక్స్ కూడా ఇంత చిరాగ్గా చెప్పాలా? కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా అని అంటాడు అభయ్. నిన్ను చూస్తుంటే చిరాకే వస్తోంది, నవ్వు రావట్లేదని శశికళ విసుగ్గా చెప్తే, గుర్రుగా చూసిన అభయ్ వెయిట్ హియర్ అని కౌంటర్ దగ్గరికి వెళ్లి లెమనేడ్ చెప్పి తనకు కాఫీ తెచ్చుకుంటాడు. చేతులు కట్టుకొని వెనక్కి వాలిన శశికళ గ్లాసెస్ పెట్టుకొని వస్తున్న అభయ్‌ని చూసింది. బేబీ పింక్ షర్ట్‌లో, బ్లాక్ జీన్స్‌లో ఆమె కంటికి అందంగా కనిపిస్తాడు. ఆ క్షణం అభయ్ నేనేంటి ఇలా చూస్తున్నాను వీడిని అని మొహం తిప్పేసింది శశికళ. హ్యాబిట్ అని లెమనేడ్ ముందుకు జరిపాడు అభయ్. అతన్నొకసారి చూసి అని మొహం తిప్పుకున్న శశికళ అది తాగుతుంటే గడ్డానికి చెయ్యి ఉంచుకుంటే శశికళని చూస్తాడు అభయ్. ఎందుకలా చూస్తున్నావని ఇబ్బందిగా చున్నీని గుండెల మీదకి ఒక పొర మీద లాక్కొని అడుగుతుంది శశికళ. డోంట్ వరీ. నేను నువ్వనుకుంటున్న ఉద్దేశంతో నిన్ను చూడట్లేదు. నీ ఫేస్‌లో ఏదో కొత్తగా గ్లో తెలుస్తుంటే చూస్తున్నానని అంటాడు అభయ్. విసుగ్గా మొహం తిప్పుకున్న శశికళ లెమనేడ్ తాగి పైకి లేస్తుంది. ఇంకేమైనా కావాలా? హా! కావాలి, కొంచెం మనశ్శాంతి అని చెప్పి శశికళ వెళ్ళిపోవాలని తిరిగితే ఆమె వేసుకున్న ఫ్లాట్ శాండిల్స్‌కు అంతే ఫ్లాట్‌గా ఉన్న ఫ్లోర్‌కు కాలు జారుతుంది. భయపడ్డ శశికళ గట్టిగా కళ్ళు మూస్తే నడుము చుట్టూ చేతులు పోనిచ్చి పడకుండా సున్నితంగా తన వైపు లాక్కున్న అభయ్ ఆర్ యూ ఓకే అని అదురుతున్న గుండెతో అడుగుతుంటే, గట్టిగా కొట్టుకుంటున్న గుండె వేగానికి భయపడిన శశికళ చైర్‌లో కూర్చుంటే ఆమె చెయ్యి తెలియకుండానే అభయ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. వాటర్ తాగించిన అభయ్ ఏం కాలేదు, రిలాక్స్ అని చెప్తుంటే పొట్ట మీద చెయ్యేసుకొని అభయ్ కళ్ళలోకి చూసిన శశికళ నేనింకా వెళ్ళాలి, క్లాస్ ఉందని చెప్తుంది మెల్లిగా. నేనొస్తాను పద అని ఆమె చేతిని విడవకుండా అలాగే పట్టుకున్న అభయ్ శశికళను క్లాస్ రూమ్‌లో వదిలి ఈవినింగ్ నేనే డ్రాప్ చేస్తాను, క్యాబ్‌లో వెళ్ళకని చెప్తాడు అభయ్. అందుకే శశికళ ఏ ఆన్సర్ ఇవ్వకపోతే నవ్వుకున్న అభయ్
శశికళ పాదాలను ఒకసారి చూసి బయటకు వెళ్ళిపోతాడు లెక్చరర్‌ని చూసి. క్లాస్ స్టార్ట్ అయితే విండో నుండి అభయ్‌ను క్లాస్ అయిపోయేలోపే చాలా సార్లే చూస్తుంది శశికళ. అభయ్ కోసమా? వెళ్ళిపోయాడేమో అని అంటుంది తన ఫ్రెండ్ సుష్మ. షటప్ సుష్మ. నేనెందుకు అతని కోసం చూస్తానని అరుస్తుంది శశికళ. తెలుస్తోంది. నువ్వు అతన్ని యాక్సెప్ట్ చేస్తే బెస్ట్ హస్బెండ్ అవుతాడే. ఒకసారి ఆలోచించని తన ఫ్రెండ్ సలహా ఇస్తుంటే ఇంకా ఆపుతావా? అని చిరాగ్గా మొహం పెట్టుకున్న శశికళ నిజంగా వెళ్ళిపోయాడా? నా కోసం 3 గంటలు ఎదురు చూడలేని మనిషి నాకు, నా బిడ్డకెలా బెస్ట్ ఇవ్వగలడని మనసులోనే అనుకుంటుంది. క్లాస్ అవ్వగానే లాస్ట్ బెల్ కూడా మోగితే శశికళ బ్యాగ్ తీసుకొని పైకి లేస్తుంది. బాయ్ శశి నీకోసం అంటే కారొస్తుంది. నేను బస్సులో వెళ్ళాలని తన ఫ్రెండ్ వెళ్ళిపోతే ఓవర్ చేస్తోంది సుష్మ అనుకుంటూ బయటికి రాగానే ఆమె కళ్ళు అభయ్ కోసమే చూస్తాయి తన ప్రమేయం లేకుండా. ఏంటి నేను వాడి కోసం చూడటమని నుదురు రుద్దుకుంటూ ముందుకు అడుగేసిన శశికళకు ఒక పిల్లర్ని గుద్దుకున్న ఫీలింగ్‌తో ఆగి తలెత్తి చూసింది. అభయ్ ఉన్నాడు ఎదురుగా. వెళ్దామా అని ఆమె భుజానికున్న బ్యాగ్ తనే చేతిలోకి తీసుకొని శశికళ చేతిని చనువుగా పట్టుకొని ముందుకు నడుస్తుంటే శశికళ షాక్ తిని చుట్టూ స్టూడెంట్స్ తమనే చూస్తుంటే తేరుకొని చేతిని వెనక్కి లాక్కుంది. వెనక్కి తిరిగిన అభయ్ వాట్ అని అంటాడు. తల అడ్డంగా తిప్పి ఆమె ముందు నడిస్తే వెనకాల నడిచిన అభయ్ బైక్‌ని స్టార్ట్ చేస్తాడు. కూర్చో. నేను రాను నీతో. నీ బైక్‌లో అసలే రానని స్థిరంగా చెప్తుంది శశికళ. ఎందుకు రావు? నాకిష్టం లేదు కాబట్టి అని శశికళ అంటే ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్న అభయ్ బైక్ ఎక్కితే ఏం చేయను. ఎక్కకపోతేనే చాలా చేస్తానని బేస్ వాయిస్‌తో వార్నింగ్ ఇస్తాడు. ఏం చేస్తావు? తడబడుతున్న గొంతుతో అడిగింది శశికళ. చాలా చేస్తాను. అందరూ చూస్తున్నారు కదా! నా చేతిలో నుండి నీ చేతిని తీసుకుంది. ఇప్పుడు అదే అందరూ చూస్తుండగానే లిప్ లాక్ ఇస్తాను. అది కూడా డీప్ ఫ్రెంచ్ కిస్. ఆలోచించుకొని బైక్‌ను అటు ఇటు కాళ్ళ నుంచి చేతులు కట్టుకొని శశికళ మొహంలోకి చూస్తాడు అభయ్. గుటకలు మింగుతూ చూసిన శశికళ అభయ్‌ను నోట్లోనే బండబూతులు తిట్టుకొని కూర్చుంటుంది. నవ్వుకున్న అభయ్ ప్రతిసారి బ్రతిమాలడమే వర్కౌట్ అవ్వదని అనుకుంటూ నవ్వుకుని బైక్‌ని ముందుకు దూకిస్తే అతన్ని తాకకుండా కూర్చున్న ఆమె రీతికి అభయ్ స్పీడ్ బ్రేకర్ వేస్తే బలిలా వచ్చి అతని వీపుకు అతుక్కుపోతుంది శశికళ. ఆ ప్రిన్సెస్‌లో ముక్కు అతని వీపుకి గుద్దుకొని నొప్పి పుడుతుంటే కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? అని అరుస్తుంది శశికళ. ఆఫీస్ నుంచి త్వరగా ప్యాలెస్‌కొచ్చేసిన అయాస్, ఆయిషీ నిద్రపోతూ కనిపిస్తుంది. బ్లేజర్ తన మ్యాక్‌బుక్ పక్కన పడేసి, ఆయిషీ పక్కనే కూర్చుంటాడు అయాస్. ప్రశాంతంగా నిద్రపోతున్న భార్యను చూసి, ఆమె కుడి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని, చూసినతనికి గాయం పూర్తిగా కాకపోయినా కొద్దిగా తగ్గినట్లుగా కనిపిస్తుంది. నుదుటి మీద ముద్దిచ్చి, ఫ్రెష్ అయ్యి హాల్‌లోకి వెళ్ళేసరికి, ఇంతకుముందు రంజాన్ పండుగకొచ్చిన ఇమాం కనిపిస్తారు. అస్సలాం వాలేకుం. కేసే హై ఆప్ అని అమీర్ ఖాన్ గారు ఎదురెళ్లి లోపలికి స్వాగతం పలికితే నజియా గారు కాఫీ తీసుకొని వచ్చి ఇస్తారు. అయాస్ ఆయన్ని చూసి జోయాను ఎత్తుకొని అస్సలాం వాలేకుం అని నవ్వుతూ అంటాడు. వాలేకుం అస్సలాం తెరీ బీవీ కేసీ హై అయాస్ అని ఆయన నవ్వుతూ అడిగితే ఠీక్ హై అని నవ్వుతాడు అయాస్. జోయా కళ్ళకు ఆయన్ని చూసి భయపడి తండ్రి మెడను గట్టిగా కరుచుకుంటే జోయా చెంప నిమిరి అల్లా రక్షా కరేగా అని అంటారు. సడన్‌గా వచ్చారు. ఏదైనా చెప్పాలా? అని అమీర్ ఖాన్ గారు కాస్త కంగారుగా అడుగుతారు. భయపడకు అమీర్. నేను మీకు రాబోయే వారసుడికి అల్లా పేరిట దువా ఇవ్వడానికే వచ్చానని ఆయన చెప్తే, నజియా గారి నుండి భాను వరకు మొత్తం షాక్ తింటారు. అలాంటిదేం లేదు. మా బహు ఈ మధ్య ఒక పెద్ద ప్రమాదం నుండి క్షేమంగా ఈ ఖాందాన్‌కు తిరిగొచ్చిందని చెప్తారు నజియా గారు. నిజమా అయాస్? తలని అతన్ని చూస్తూ యెస్ అమ్మీ. ఆయిషీ ప్రెగ్నెంట్ అని చెప్తాడు అయాస్. ఏ అల్లా! అని ఆనందంతో యశోద గారిని హత్తుకున్న నజియా గారు స్వీట్స్ తీసుకొని రా భాను అని చెప్తుండగానే నిద్ర లేచిన ఆయిషి ఫ్రెష్ అయ్యి కిందకొస్తే అక్కడ జరుగుతున్న హడావిడికి మెట్ల దగ్గరే ఆగుతుంది. కేసీ హో బేటీ అని వచ్చిన మత పెద్ద అయిన ఇమాం అడిగితే నమస్తే అని చేతులు జోడించిన ఆయిషి ఆయనంటే ఉన్న భయానికి అయాస్ పక్కకొచ్చి నిల్చుంటుంది. ఇద్దరూ కలిసి ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాచారని యశోద అంటే ఏం నిజమమ్మా అని అంటుంది అయోమయంగా చూస్తూ ఆయిషి. నువ్వు కడుపుతో ఉన్న నిజం ఇలా రా ముందు నువ్వని యశోద తీసుకుని వెళ్తుంటే వెనక్కి తిరిగి అయాస్‌ని చూస్తుంది ఆయిషి. భుజాలు ఎగరేసిన అయాస్ నవ్వితే నజియా గారు దిష్టి తీసి ఆరోగ్యం ఎలా ఉంది నీకు? హాస్పిటల్‌కి వస్తున్నట్లు డాక్టర్‌కు కాల్ చేసి చెప్పండని అమీర్ ఖాన్ గారికి చెప్పి జ్యూస్ తెస్తే అత్త, అమ్మ అతి ప్రేమకు తడిసి ముద్దయిన ఆయిషి నేను బాగున్నాను అత్తయ్య అని చెప్తున్న చెంబుడు జ్యూస్ తాగించే వరకు వదలదు. నిమిషాల్లో ప్యాలెస్ ఆనందంతో నిండిపోతే విషయం ప్యాలెస్ నుంచి ఆర్య, ఆహిల్ ఇంటి వరకు వెళ్తుంది. అటు కేరళలో ఉన్న జ్యోతి గారికి కూడా కాల్ చేసి తమ సంతోషాన్ని పంచుకుంటుంది యశోద.
ఆకాశంలోకి దూసుకొని పోతూ పేలుతున్న రంగురంగుల క్రాకర్స్‌ను చూస్తున్న ఆయిషి, గార్డెన్‌లో చిన్నపిల్లల్లా టపాకులు కాలుస్తున్న తండ్రిని, మామయ్యని చూసి నిట్టూర్చి, బెడ్‌రూమ్‌లో బెడ్ రెస్ట్ కానుకొని రిలాక్స్ అవుతున్న అయాజ్‌ని గురువు చూసింది ఆయిషి. కనుబొమ్మలు ఎగరేశాడు అయాజ్. ఇక ఆపమని చెప్పు అయాజ్ అని ఆయిషి చెవులు మూసుకుంటుంది శబ్దాలకు. నాకేం తెలియదు. ఇది మావయ్య, అబ్బు హ్యాపీనెస్ అని చెప్తాడు అయాజ్. ఆయిషి లోపలికొస్తే బాల్కనీ డోర్ క్లోజ్ చేసిన అయాజ్ ఆయిషిను ఎత్తి భుజాన వేసుకుంటే, ఓయ్! బలాత్కారం చేస్తే కంప్లైంట్ చేస్తానని అంటుంది. చేసుకో మేరేకో ఫరక్ నహీ పడతా అని చెప్పిన అయాజ్ ఆయిషిని బెడ్ మీదకు దించి ఆమె మీదే వాలిపోయాడు. బరువు మోపకుండా చేతులతో బ్యాలెన్స్ చేసుకుంటూ కొత్త కలతో మెరిసిపోతున్న ఆయిషి ముఖంలోకి చూస్తూ ఇద్దరి ముక్కులని రాసిన అయాజ్ ఇంకేంటి విశేషాలు డియర్ బేబీ అని ప్రేమగా అడుగుతాడు. అతని అరచేతిని పొట్ట మీద ఉంచుకొని ఇదే విశేషం అని ఆయిషి అంటే అయాజ్ గుర్రుగా చూస్తే ఆయిషి ఫక్కును నవ్వేస్తుంది. ఆమె పొట్టకు మీసంతో రాస్తూ గిలిగింతలు పెడతాడు అయాజ్. మిస్టర్ ఖాన్ అని మెలికలు తిరుగుతూ నవ్వుతున్న ఆమెకు పొట్టలో నొప్పి రావడంతో అతను జుట్టును పీకేసి ప్లీజ్ ఇంకా ఆపు అయాజ్ అని అంటుంది. వాట్ హ్యాపెండ్ అని అయాజ్ అడిగితే పొట్ట పట్టుకొని పైకి లేచిన ఆషి నథింగ్ అని అయాజ్ను బెడ్ మీదకు తోసి అతని మీద వాలుతుంది. చీర నేను తీస్తే చినుగుతుంది. నువ్వే తీసేయ్ మిస్టర్ ఖాన్ అని సిగ్గుతో అరిచిన ఆయిషి అయాజ్ ఛాతీ మీద చిరుదెబ్బ వేస్తే చాలా రోజులైంది కదా అని ఆమె వీపు మీద వేలుతో రాస్తూ బ్లౌజ్ థ్రెడ్స్ లాగేశాడు అయాజ్. ఆయిషి భుజం మీద జారుతున్న బ్లౌజ్ ను చూసుకునేసరికి నిమిషంలో అయాజ్ కౌగిట్లో బందీ అవుతుంది ఆమె. మిస్టర్ ఖాన్ ఏంటిది? తమరి బేబీ నా పొట్టలో ఉందని మర్చిపోకండని అంటుంది. ఆయిషి వెనక్కి పాకుతూ ప్రెగ్నెన్సీ అడ్డు పెట్టుకొని దూరం పెడితే బలాత్కారమే అవుతుందని కూల్‌గా చెప్పిన అయాస్ ఆయిషి పాదం పట్టుకొని లాగి భుజం మీద చెయ్యేసి వెనక్కి సున్నితంగా నెట్టి ఆమె తేనెలు నింపుకున్న ఆయిషి పెదవులను అందుకుంటే ఆయిషి చేతులు అయాస్ జుట్టులోకి చేరిపోయాయి. ఫినిషింగ్ టచ్‌గా సుదీర్ఘ అదర చుమ్మనం చాలించి కింది పెదవిని ఎంగిలి చేసి వదిలిన అయాస్ టీ షర్ట్ విప్పి ఆయిషి కంఠం మీద ముద్దిస్తే అతని మెడ చుట్టూ చేతులు వేసిన ఆయిషి దగ్గరికి లాక్కొని ఇద్దరికీ మధ్య ఉన్న గ్యాప్‌ను పోగొడుతుంది. ఆర్ యూ ఓకే? ఆమె బుగ్గ నిమురుతూ అడిగాడు అయాస్. ఐ యామ్ పర్ఫెక్ట్‌లీ ఆల్రైట్ మిస్టర్ ఖాన్ అని ఆయిషి నవ్వుతూ ఆహ్వానం పలికితే నాట్ ఓకే. మునుపట్ల నిండుగా సిమ్లా యాపిల్‌లా ముద్దుగా తయారయ్యాక వడ్డీతో సహా కలిపి తీసుకుంటానని పొట్ట మీదకు జారుతాడు అయాస్. నాభి మీద పెదవులతో దాడి చేసిన అయాస్ ఎర్రగా మారిన నాభిను ఎంగిలి చేసి వదిలి పడుకుని అని ముద్దుగా కసిరి పైకి లేచాడు. ఈ మధ్య ఆమె రికవరీ అవుతుండడం వల్ల ముందుకు అడుగు వేయడానికి ధైర్యం సరిపోకపోతే చెయ్యి పట్టుకొని ఆపిన ఆయుషి పైకి లేచిన అయాస్‌ను బ్యాక్ హగ్ చేసుకుంటుంది. అతని నగ్న వీపు మీద ఆయిషి పెదవులు నిలిపితే కార్నర్ లుక్‌తో ఆయిషిని చూసిన అయాస్ నిద్ర రావట్లేదే నీకు అని అడుగుతాడు. ఇంత హాట్ మొగుడు ఉంటే ఎలా నిద్రొస్తుంది మిస్టర్ ఖాన్ అని ఆయిషి అయాస్ ఛాతీని తడుముతుంటే చేతులు పట్టుకొని ముందుకు లాక్కున్న అయాస్ ఏం చేస్తావ్? అని సైడ్ స్మైల్ ఇస్తూ అడిగాడు. ఐ హావ్ ప్లాన్స్ యాటిట్యూడ్‌గా చెప్తుంది ఆయిషి. ఆహా! ఆ! ఏమైనా చేసుకుంటాను. ఎందుకంటే యూ ఆర్ మై హార్ట్ మిస్టర్ ఖాన్ అని ఆయిషి అతన్ని గట్టిగా హత్తుకుంది. నవ్వుకున్న అయాస్ ఆయిషిని హగ్ చేసుకొని బెడ్ మీద ఆమెతో సహా వాలిపోయాడు. నవ్వుకున్న అభయ్ ప్రతిసారి బ్రతిమలాడటమే వర్కౌట్ అవ్వదని నవ్వుతుంటూ బైక్‌ను ముందుకు దూకిస్తే అతన్ని తాకకుండా కూర్చున్న ఆమె రీతికి అభయ్ స్పీడ్ బ్రేకర్ వేస్తే బలిలా వచ్చి అతని వీపుకి అతుక్కుపోతుంది శశికళ. ఆ ప్రాసెస్‌లో ముక్కు అతని వీపుకు గుద్దుకొని నొప్పి పుడుతూ ఉంటే కళ్ళెక్కడ పెట్టుకున్నావు అని అరుస్తుంది శశికళ. సైడ్ మిర్రర్ నుండి ఆమెనే చూస్తూ నీ మీదే పెట్టుకున్నానని ఐ బ్లింక్ చేసిన అభయ్ ఒక లగ్జరీ 4 స్టార్ కాఫీ షాప్ ముందు బైక్ స్లో చేసిన అభయ్ కమ్ బేబీ అని పిలుస్తాడు. వీడు నన్ను గర్ల్ ఫ్రెండ్ అని ఫీల్ అవుతున్నాడా? బేబ్ అని పిలుస్తున్నాడంటూ సచ్చినోడని తిట్టుకుంటుంటే మళ్ళీ తిట్లను కంటిన్యూ చేసుకుందువు గానీ ముందు పద బయట వేడిగా ఉంది. నా బేబీ కూడా ఇబ్బంది పడుతుంటుందని లోపలికి లాక్కొని వెళ్ళిపోయాడు అభయ్. కోపంగా చూసిన శశికళ అతనికి ఎదురుగా కూర్చుంటే అభయ్ మెనూ కార్డుని ఆమె వైపు జరిపి ఏం కావాలని అడుగుతాడు. ఏం వద్దని శశికళ అదే కోపంతో చెప్తే, అయితే నేనే ఆర్డర్ చేస్తానని చల్లగా అవకాడో స్మూతీ అండ్ స్నాక్స్ ఆర్డర్ ఇచ్చిన అభయ్ శశికళకి సైడ్ కొడుతూ కూర్చుంటే తల పట్టుకుంటుంది శశికళ. నా బేబీ నీ కడుపులో ఉండటం వల్ల భలే క్యూట్‌గా ఉన్నావు తెలుసా? తెలియదు. ముందు నువ్విలా నన్ను చూడటం ఆపు. ఎలా చూడటం? అని అడుగుతాడు అభయ్. ఇలాగే ఒళ్ళంతా తడుముతున్నట్లు గుచ్చి గుచ్చి చూడటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నువ్విలా చూస్తుంటే అని శశికళ చిరాగ్గా మొహం పెడుతుంది.
నేను ఈ మొహంలోకి మాత్రమే చూశాను అని అభయ్ ఇన్నోసెంట్‌గా చెప్తే, వచ్చిన అవకాడో స్మూతీ తీసుకొని తాగుతూ అభయ్ మాటలు పట్టించుకోదు శశికళ. గడ్డానికి చెయ్యి ఉంచుకొని ఆమెని ఆరాధనగా చూస్తూ స్నాక్స్ ముందుకు జరిపిన అభయ్ హ్యాబిట్ అని స్మూతీ వాయిస్‌తో అంటాడు. ఆకలిగా ఉండడంతో శశికళ చీజ్ కేక్‌తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్‌తో కూడా తిని అవకాడో స్మూతీ ఫినిష్ చేస్తుంది. ఇంకేమైనా కావాలా? కాఫీ తాగుతూ అడిగాడు అభయ్. వద్దని శశికళ ఎటో చూస్తూ అంటే ఆకలేస్తుంటే అడగటానికి నోరు రాదా అని విసుగ్గా బిల్ పే చేసి చాకోబార్‌నిస్తాడు. అది కూడా లాక్కొని తీసుకుంటూ అభయ్ బైక్‌లో కూర్చుంటే నవ్వుకున్న అభయ్ ఈ మాత్రం మార్పు నాకు చాలని మురిసిపోతాడు మనసులో. ఇంటికి కాస్త దూరంలోనే కార్‌ని ఆపమన్న శశికళ అభయ్‌ని చూస్తూ థాంక్ యూ అని చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు అభయ్. కోపంగా చూసిన శశికళ ఆమె చేతికి హార్ట్ మీద ఉంచుకొని ఐ లవ్ యూ అని మందరంగా చెప్పి బైక్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోతే స్పీడ్‌గా వెళ్ళిపోతున్న అభయ్‌ని చూస్తుండిపోతుంది శశికళ. మరుసటి రోజు యశోద, జయవర్ధన్ గారు తమ ఇంటికి వెళ్ళిపోతే నజియా గారు ఆహిల్ అమ్మగారైన చాందిని గారిని తీసుకొని దర్గాకు వెళ్లి మొక్కు తీర్చుకుంటాడు. అమీర్ ఖాన్ గారు 6 నెలల బోనస్ అనౌన్స్ చేసి స్టాఫ్‌కు సాలరీస్ కూడా పెంచుతారు. భుజంగం గారు తిరిగి ఆఫీస్‌కి రావడం మొదలుపెడితే రెస్ట్ తీసుకోవచ్చు కదా భుజంగం అని అమీర్ ఖాన్ గారు చెప్పినా ఆయన చేతిలో లేని డబ్బుకు కూతురు కోసం డబ్బెంత అవసరమో ఆలోచిస్తూ పర్వాలేదు సార్ అని అంటాడు. ఆఫీస్‌లో మీటింగ్స్‌తో అయాస్‌కు టైం తెలియకపోతే లంచ్ పంపిస్తుంది ఆయిషి. సార్ లంచ్ టైం అవుతోందని మేనేజర్ పిలిస్తే పర్సనల్ క్యాబిన్‌కు నడిచిన అయాస్ ఆయిషికి కాల్ చేసి మాట్లాడుతూ తను సర్వ్ చేసుకొని తింటాడు. వర్క్‌లో లీనమై అతనికి టైం తెలియకపోతే ఈవినింగ్ లేట్ అవ్వడంతో ఆయిషి కోసం ఆలోచిస్తూనే కార్‌లో కూర్చుంటాడు అయాస్. డ్రైవర్ కార్‌ను ప్యాలెస్ వైపు స్మూత్ డ్రైవ్ చేస్తుంటే నజియా గారికి కాల్ చేసి అమ్మీ రీచ్ అయ్యారా అని అడుగుతాడు. దారిలో ఉన్నాం నాన్న. ఇంకో గంటలో వచ్చేస్తాం. ఆయిషీ జాగ్రత్త. ఈ సమయంలో ఆయిషీకి మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఆవిడ చెప్తూ ఉంటే ఠీక్ హై అమ్మీ అని కాల్ కట్ చేసిన అయాస్ ప్యాలెస్ రావడంతో బ్లేజర్, ఫైల్స్ పట్టుకొని నేరుగా బెడ్‌రూమ్‌కు వెళ్ళిపోతాడు అయాస్. అలిగి కూర్చున్న భార్యను చూస్తూ వెనుక నుండి హత్తుకున్న అయాస్ ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ సారీ నెక్స్ట్ టైమ్ త్వరగా వచ్చేస్తాను. ఇదే లాస్ట్ టైమ్ అని అంటాడు అయాస్. పొట్ట మీదున్న అతని చేతి మీద కసిగా గిచ్చిన ఆషి చలించకుండా ఉన్న అయాస్‌ని కోపంగా చూస్తుంది. ఆమెను తన వైపుకు తిప్పుకున్న అయాస్ సారీరా అని నవ్వుతూ చెప్తే అతని నవ్వుకు హార్ట్ పాప్‌కార్న్‌లా ఎగిరెగిరి పడుతుంటే మనసుని కట్టడి చేస్తుంది కష్టంగా ఆయిషి. ఎర్రగా ఊరిస్తున్న ఆయిషి పెదాలను అందుకొని తియ్యటి ముద్దులు తీస్తున్న అయాస్ ఆయిషి చేతులని తన మెడ చుట్టూ వేసుకుంటాడు. నైట్ నన్ను బయటకి తీసుకొని వెళ్తే తమరిని క్షమిస్తానని అంటుంది ఆయిషి. హుజూర్ మేరీ బేగం అని ఆయిషి నడుముని నొక్కి వదులుతాడు అయాస్. ఆయిషి అయాస్‌ను నెడితే తన బ్లేజర్ నుండి చాక్లెట్ ఇచ్చిన అయాస్ డాడీ అన్న పిలుపు కాదు కాదు అరుపుకు ఉలిక్కిపడితే ఆయిషి అయాస్ నుంచి దూరం జరుగుతుంది. హాయ్ బేబీ అన్న అయాస్ ఎత్తుకోపోతే చెయ్యి అడ్డుపెట్టి ఆపిన జోయా నడుముకు చేతులుంచుకొని క్యూ మమ్మకు కిస్కియా అని కోపంగా అడుగుతుంది జోయా. చూసేసిందిరా బాబోయ్ అన్న ఫీలింగ్ అయాస్‌దైతే ఏం చెప్తారో ఈ ప్రిన్సెస్‌కి చెప్పండి అని నవ్వుతూ చేతులు ఫోల్డ్ చేసుకుంటుంది ఆయిషి. ఓకే ఆనా బేబీ మమ్మీ టమ్మీలో చిన్న బేబీ ఉంది కదా అందుకే క్యూట్‌గా కనిపిస్తుంటే కిస్ చేశానురా అని అయాజ్ అంటే మరి నాకెందుకు కిస్ ఇవ్వలేదని అడుగుతుంది బుడ్డది. ఓర్ని వేలడు లేదు ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నావే. అయినా నా మొగుడు నాకు ముద్దు పెడితే నీకేంటి మధ్యలో నొప్పి అని ఆయిషి చిరుకోపంగా అంటుంది. ఏడుపు ముఖం పెట్టుకొని చూసిన జోయా మేరీ డాడీ హే అని అయాజ్‌ను బేలగా హత్తుకుంటే ఆయిషి స్టాప్ ఇట్ అని జోయాను ఎత్తుకొని కోటుకున్న ఇంకో పాకెట్ నుంచి చాక్లెట్ ఇచ్చి కన్నీళ్లు తుడిచి కూతుర్ని సముదాయించి ఊరుకోబెడతాడు అయాజ్. సరిపోయారు ఇద్దరూ ఇద్దరే అని అసహనంగా కిందకు వెళ్ళిపోయింది ఆయిషి. మమ్మతో మాట్లాడకబ్బు. సరే కానీ మమ్మ కడుపులో నీకోసం తమ్ముడున్నాడు. వై యు ఆర్ నాట్ హ్యాపీ బేబీ అని అడిగాడు అయాస్. నువ్వు మొత్తం నాకే కావాలి డాడీ. నాతోనే ఆడుకోవాలి. నాతోనే బయటికి రావాలి. నా కోసం స్కూల్‌కి రావాలి. నాతోనే టైమ్ స్పెండ్ చేయాలని వెక్కుతూనే చెప్తుంది జోయా. అలా ఎందుకురా? కూతురు జెలసీ ఎందుకో అర్థం కాక అడుగుతాడు అయాస్. బికాజ్ ఐ లవ్ యూ డాడీ అని ముద్దుగా అన్న జోయా అయాస్ మెడవంపుల్లో మొహం దాచుకుంటుంది. కూతురి ప్రేమకు బటర్‌లా మెల్ట్ అయిపోయిన అయాస్ ఐ టూ లవ్ యూ బేబీ అని జోయా తల మీద ముద్దిస్తాడు. కూతుర్ని సముదాయించి కిందకి తీసుకొని వెళ్ళేసరికి ఆర్య, మాలవిక హాల్‌లోనే కనిపిస్తారు. మాలవిక ఆయుష్‌ని చుట్టేసి కంగ్రాట్స్ అక్క అని మాట్లాడుతుంటే నాన్ స్టాప్‌గా కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరిని చూసి ఆర్య పక్కనే కూర్చుంటాడు అయాస్. హాయ్ ప్రిన్సెస్ తండ్రి ఒళ్ళో నుంచి ఆర్య ఒడిలోకి జంప్ చేసిన జోయా
నా కోసం ఏం తెచ్చావు ఆర్య అంకుల్ అని అంటే బార్బీ టాయ్‌తో పాటు తీసుకొని వచ్చిన ఫారెన్ చాక్లెట్స్ కూడా ఇస్తాడు ఆర్య. వాటికి ఇంప్రెస్ అయిన జోయా ఆర్య ఒడిలోనే సెటిల్ అవుతుంది. డిన్నర్ చేసి వెళ్ళండని నజియా గారు చెప్పడంతో ఆర్య, మాలవిక డిన్నర్ చేసి అందరికీ చెప్పి బయటికి కదిలితే ఆర్య అయాజ్‌ని చూస్తూ కంగ్రాట్స్ మళ్ళీ డాడీ అవ్వబోతున్నామని నవ్వితే జాగ్రత్తగా డ్రైవ్ చెయ్ ఆర్య అని మాలవికను చూస్తాడు. వెళ్ళొస్తాను బావగారు. మా అక్క జాగ్రత్త. అసలే సమయంలో చాలా సున్నితంగా చూసుకోవాలని మాలవిక నవ్వుతూ చెప్తే ఆయిషి మాలవిక చేతునికిచ్చి నోరు మూసుకొని వెళ్ళవే అని కసురుతుంది. నీ నోరు మా బావగారు మూయిస్తారులే అక్క అని కారులో కూర్చుంటుంది మాలవిక. ఆర్య కారును ముందుకు దూకిస్తే లోపలికి ఆత్రంగా వెళ్తున్న ఆయిషిని చూసి గో స్లోలీ అని గట్టిగా చెప్తాడు అయాస్. అతని వాయిస్‌కి ఆటోమేటిక్‌గా ఆమె అడుగులు నెమ్మదిస్తే చీర ప్లేస్‌లో డ్రెస్ మార్చుకొని వచ్చిన ఆయిషి అయాస్ కోసం వెతుకుతుంటే ఫోన్‌కొచ్చిన మెసేజ్ చదువుకొని నవ్వుకుంటుంది ఆయిషి. అత్తయ్య జోయాని చూసుకోండని ఆయిషి చెప్తుంటే భయ్యా తో స్పెషల్ క్యాండిల్ డిన్నర్స్ ప్లాన్ చేసుకున్నారా బాబీ అని అడుగుతుంది భాను. డిన్నర్ చేశాక మళ్ళీ డిన్నర్ ఏంటే మొద్దు అని భాను నెత్తి మీద మొట్టికాయ వేసి బయటికి నడిచింది ఆయిషి. ఎక్కడున్నారని ఆయిషి కళ్ళతోనే చుట్టూ చూస్తుంటే బైక్‌తో తన ముందు ప్రత్యక్షమవుతాడు అయాస్. బైక్‌లో వెళ్తున్నావా మిస్టర్ ఖాన్ అని ఆయిషి నోరెళ్ళబెట్టి చూస్తూ అడిగితే సిట్ అని చేతిని చాపితే చేతిని పట్టుకొని అతను ఆర్డర్‌కు కూర్చున్న ఆయిషి అయాస్‌ను గట్టిగా చుట్టేస్తుంది వెనక నుండి. నవ్వుకున్న అతను బైక్‌ను ముందుకు పోనిస్తే కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఫీలయిన ఆయిషి సడెన్‌గా బైక్ ఆగడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. సిటీకి కాస్త దూరంగా వచ్చిన అయాస్ ఆయిషీ మొహంలో ఆనందాన్ని, కళ్ళల్లో మెరుపులు చూస్తుంటే లేట్ నైట్‌కు చీకట్లో మెరుస్తూ అందంగా కనిపిస్తున్న మినుగురు పురుగులను చూస్తూ వావ్! ఎంత బావుందో మిస్టర్ ఖాన్ అని పైకి దిగి వాటిని పిడికిట్లో పట్టుకొని ఆనందపడుతుంటే తన జాకెట్‌ను ఆమె భుజాల మీదుగా కప్పిన అయాస్ చలిగా ఉందని చెప్తాడు. ఆయిషీ పెదాలు సాగితే అయాస్ చేతులకు తన నడుము చుట్టూ చేరి పొట్ట మీద నిలుస్తాయి. పొడవైన వేళ్ల కిందున నాభిను తడుముతూ బ్యాక్ హగ్ చేసుకుంటాడు అయాస్. చేతులు విదిలించుకొని అయాస్ వైపు తిరిగిన ఆయిషీ నాకు గిఫ్ట్ కావాలని అడుగుతుంది. గిఫ్ట్? నేను సరిపోనా నీకు? ఐ యామ్ సీరియస్ అయాస్ అని ఆయిషి మూతి ముడిస్తే ముడిచిన కింద పెదవిని లాగి తన 2 పెదవులతో అందుకోవడానికి అయాస్ ముందుకొస్తుంటే ఛాతీ మీద చెయ్యేసి ఆపిన ఆయిషి ఎవరైనా చూస్తారేమో అని అంటుంది. ఎవరూ లేరని ఆయిషి మెడ వెనక్కి చేతిని కొనిచి లిప్ లాక్ తీసుకుంటాడు అయాస్. జుట్టుని వెనక్కి నెట్టి భుజం మీద ముద్దిచ్చి కుడి చేతికి అందమైన బ్రేస్లెట్ వేస్తాడు. అతని మాయలో పడిన ఆయిషికు అదెప్పుడు తన చేతిని చేతితో తెలియక ఆశ్చర్యంగా చూస్తుంటే నచ్చిందా అని అడిగాడు అయాజ్. చాలా. లుక్ లైక్ వెరీ ఎక్స్‌పెన్సివ్. నేను సరదాగా అడిగాను మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయిషి. నేను సీరియస్‌గా తీసుకున్నానని తన బైక్‌ను ఆనుకుని ఆయిషి చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని పొట్ట మీద చేత్తో తడుముతూ ఐ యామ్ సో హ్యాపీ రా అని హార్ట్‌ఫుల్‌గా చెప్తాడు అయాజ్. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.